ప్రియమైన వాళ్ళరా, మరి సమయం ఇచ్చినటువంటి దేవునికి కుడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. దిన స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మరి సంఘాన్ని, పరిచర్యను ఇలాగ తన కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ రోజున మీ అందరికీ వాక్యం చెప్పేందుకు గాను నన్ను ఈ రీతిగా ఆయన సన్నిధిలో నిలబెట్టిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ప్రియమైన వాళ్ళారా, మరి బైబిల్ గ్రంథం తీసినట్టయితే కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందామండి. బైబిల్ గ్రంథం తీసినట్టయితే పోయిన శనివారం అనుకుంటా ఈ వాక్యం గురించి దేవుడు నాతో మాట్లాడారు. అయితే ఎందుకు మాట్లాడారు, దేనికి మాట్లాడారు చెప్తా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందామండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం దయచేసి చదవండి అమ్మా. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు 12వ అధ్యాయము 4వ వచనం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలో అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చాలా చక్కటి దేవుని వాక్యము. ఈ వాక్యము నేను ఈ రోజున చెప్పడానికి చాలా చాలా పెద్ద సబ్జెక్ట్ అండి ఇది. అయితే ఈరోజు చెప్పడానికి గల కారణం ఏంటంటే అప్పటికే నేను వాక్యం సిద్ధపడ్డాను. దయచేసి ఆలకించడమ్మా. వాక్యం సిద్ధపడినప్పుడు రాత్రి తెల్లవారుజామున 3 గంటలకి నాతో దేవుని వాక్యము నా దగ్గరకు వచ్చినప్పుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక నాకు చూపించడం జరిగింది. పత్రిక ఇది ఎందుకు వచ్చింది, కొరింథీయులకు రాసిన పత్రిక నా దగ్గరకు ఎందుకు వచ్చిందని అనుకున్నప్పుడు 12వ అధ్యాయం నాకు చూపించారు. 12వ అధ్యాయం చూపించిన తర్వాత ఆ తర్వాత ఇందులో ఏ వచనం చదవాలి అని ఆలోచించినప్పుడు 4వ వచనం అని స్పష్టంగా ఆయన నా దగ్గరికి దేవుని వాక్యం రావడము, అది చూడడం కూడా జరిగింది. ఇది ఎక్కడంటే నేను నిద్రపోతున్నప్పుడు నిద్రలోనే ఎప్పుడైతే వాక్యం నా దగ్గర రాగలని నాకు తెలివి వచ్చేసింది. ఏమొచ్చేసింది? మెలకు వచ్చేసింది. మెలకు వచ్చేసిన తర్వాత దయచేసి ఎవరు గోల్ చేయకండి అమ్మా, డిసిప్లిన్గా ఉండాలి అమ్మా, ఆలకించండి. అయితే ఇంకా ఆ క్షణానికి నేను మర్చిపోతే మళ్ళీ గుర్తుంటుందో తెలియదు కానీ గబగబా లేసిపోయి ఏం చేశానండి, బైబిల్ తిరగేశాను. బైబిల్ తిరగేసి దేవుని వాక్యాన్ని చదవడం ప్రారంభించా. ఈ చదివినప్పుడు దీని గురించి అంత స్పష్టమైన అవగాహన అయితే నాకు లేదు. ప్రభువా, ఈ వాక్యము నాకు చూపించమంటే మరి ఈ వాక్యాన్ని గురించి నువ్వు నాతో చెప్పమని నాతో మాట్లాడడం నీ ఉద్దేశమేమో. అది ఏదైనప్పటికీ కూడా నేను చెప్పడానికి అయితే ఈ వారం నేను సిద్ధపడలేదు కాబట్టి వచ్చే వారానికి నేను సిద్ధపడతాను ప్రభు అని చెప్పి ప్రభుత్వం మాట్లాడడం జరిగింది. ఈ దినము నేను ఈ వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దిన స్తోత్రం. హల్లెలూయా. ఏంటి వాక్యము అంటే కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలో అన్నింటూ జరిగించు దేవుడు ఒక్కడే. దిన స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఆత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే అని వ్రాయబడింది. ఇక్కడ ఎంత స్పష్టంగా రాయబడి ఉందో ప్రతిదాన్ని వివరించి చెప్పాలి కదా. అయ్యా, నిన్ను గురించి వివరించి చెప్పాలంటే అది నా జ్ఞానానికి అది అగోచరము, నేను ఎంత చెప్తానో చెప్పలేను నాకు తెలియదు అన్నప్పుడు ప్రభువు ఆ సమయానికి నేను సహాయం చేస్తానని దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. నేను వాక్యం ధ్యానించినప్పుడు అనేక విషయాలు నాతో ఒక్కటి, ఏ సేవకుడైనా వాక్యం బోధించాలంటే సేవకుడు ఏమి పెద్ద తెలివైన వాడు కాదండి, జ్ఞానవంతుడు అంతకన్నా కాదు.
ప్రభు మనకు నేర్పకపోతే, దేవుడు జ్ఞానం ఇవ్వకపోతే, ఆ క్షణానికి దేవుడు మనకి నేర్పించాలి, లేకపోతే దాని గురించిన ఆలోచన మనకు దయచేయకపోతే, నేను ఏమి ఇక్కడ డమ్మీ క్యాండిడేట్ని. ఏంటండి ఇక్కడ ఏంటండి, నేను డమ్మీనే. ఇక్కడ పెద్ద తెలివైన వాడిని చెప్పుకోవడానికి లేదు, నాకు వాక్యం గురించి పూర్తిగా అవగాహన కూడా లేదు. ఎందుకు చెప్తున్నానంటే, ప్రభువు నాతో మాట్లాడాలన్నా విశ్వాసులు అయినటువంటి మీరు ఏం చేయాలి? ప్రభువా నాతో మాట్లాడమని నువ్వేం చేయాలి? ప్రభువుని అడగాలి, ప్రార్థన చేయాలా. నువ్వు ప్రార్థన చేసి నా గురించి చేయమని అడగను, నా గురించి చేయమని అడగను, మీ గురించి. ఎప్పుడైతే నాతో మాట్లాడు ప్రభు అని మీరు మాట్లాడతారో, అడుగుతారో, అప్పుడు నాకు స్పష్టంగా తన ఉద్దేశాన్ని బయలుపరిచి మీకు చెప్పడానికి దేవుడు నాకు ఆలోచన ఇచ్చి మీతో మాట్లాడతాడు. దిన స్తోత్రం, హల్లెలూయా. అలా మాట్లాడాలంటే ముందే ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. నా ప్రభువా నాతో ఏం మాట్లాడతావో, ఈ దినం నాతో ఏం మాట్లాడతావో, రేపటి దినం నాతో ఏం మాట్లాడతావో అనే దాని గురించి నువ్వు ఎప్పుడైతే స్పష్టంగా నువ్వు ప్రభువుని అడగగలిగితే, స్పష్టమైన తన ఉద్దేశాన్ని నీకు బయలుపరుస్తాడు. ఏం చేస్తాడు? నీ గాయాన్ని కట్టే విషయంలో కావచ్చు, నీ బాధ నివారించే విషయంలో కావచ్చు, ఇదే దేని విషయంలో నువ్వు శ్రమ పడుతున్నావో, యాతన పడుతున్నావో, కృంగిపోతున్నావో, నలిగిపోతున్నావో, ప్రతి విషయాన్ని కూడా నువ్వు ఏ మాట చెప్తే నువ్వు ఆదరించబడతావో, దేని గురించి నువ్వు తల్లడిల్లిపోతున్నావో, దేని గురించి నలిగిపోతున్నావో, నీ స్థితిని దేవుడు ఒక్కడే ఎరుగుతాడు. సేవకుడు కాదు, ఈ లోకంలో ఏ మనిషి కాదు, దేవుడు ఒక్కడే ఎరగగలడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దేవుడు ఎరుగుతాడని విషయం తెలుసుకొని, ప్రభువా నాతో మాట్లాడు, నేను ఎంత నలిగిపోతున్నానో, నా బాధ ఎవరికి చెప్పేది కాదు, నేను నీతో చెప్తున్నాను. నా స్థితి మార్చగలవాడు, నా హృదయాల్లో నా హృదయంలో పడుతున్న ప్రతి గాయాన్ని నీ ఒక్కడవే కట్టగలవని ప్రభుతో నువ్వు మాట్లాడితే, ప్రభు నీ గురించి స్పష్టంగా మాట్లాడతాడు. స్పష్టంగా ఏం చేస్తాడు? మాట్లాడతాడు. దాని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట చెప్పడంలో అర్థం ఏంటంటే, పౌలు గారు కొరింథీ సంఘానికి మాట చెప్తున్నాడు అన్నమాట. ఎందుకు చెప్తున్నాడు? కొరింథీ సంఘంలో ఎవరికి వారే అందరూ కూడా, దేవుడు అందరికీ కూడా వారికున్న భక్తిని బట్టి ప్రతి ఒక్కరికి కూడా కృపావరాలు అనుగ్రహించాడు అన్నమాట. ఈ కృపావరాలు బట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏమొచ్చింది? లోపల తెలియని గర్వం వచ్చి, నేను గొప్ప అంటే నేను గొప్ప, ఒకటి మాట నేను వినవసరం లేదు, నీకు ఇచ్చింది నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చింది నాకు ఇచ్చాడు, కాబట్టి నీ మాట వినడానికి నేను ఎంత మాత్రమో నేను విననంటున్నాడు. అంటే ఒకరికొకరు గౌరవించుకోవట్లేదు, ఒకరికొకరు సన్మానించుకోవట్లేదు, ఒకరికి ఏం లేదు, ప్రేమ లేని వారిగా మారిపోయే స్థితిని బట్టి ఏంటి, ఎవరు కూడా ఎవరు అదుపులో వాళ్ళు లేకుండా పోయారు. దిన స్తోత్రం, హల్లెలూయా. ఈ దుస్థితినంతా పౌలు గారు గమనించి అంటాడు కదా, ఏమంటాడు? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. వాళ్ళ మధ్య విభేదాలు వచ్చాయి, ఏంటి, భేదాభిప్రాయాలు వాళ్ళ మధ్య ఉన్నాయి. వీటన్నిటి బట్టి పౌలు గారు మాట్లాడతాడు. ఏమని చూడండి అమ్మా ఒకసారి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. మీలో అసూయ కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. ఒకడు నేను పౌలు వాడను, మరొకడు నేను అపోల్లో వాడనని అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులై మనుషులు కారా? మీరు ప్రకృతి సంబంధులైనటువంటి మనుషులుగా ఉన్నారు కదా. అపోల్లో ఎవడు? పౌలెవడు? అపోల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే, వాళ్ళిద్దరూ కూడా పరిచారకులే కదా. ఒకరికొకరు ప్రభువు అనుగ్రహించిన ప్రకారము, ఒకరికొకరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విస్మరించిరి. వారి ద్వారా మీరందరూ కూడా విశ్వసించిరి. ఏంటండి? విశ్వాసం ఉంచితారు కదా. ఎవరి ద్వారానే మాట్లాడతాడు, ఎవరినైనా వాడుకున్న వ్యక్తులని మనం నువ్వేం చేయకూడదు, వాళ్ళ ఆశ్రయంగా తీసుకోకూడదు. ఒకరు పౌలు వాడని, ఒకడు అపోల్లో వాడవని, లేకపోతే ఇంకోటి క్లోహి వాడని, లేకపోతే ఒకరు బట్టి ఒకరు ఏం చేస్తారు,
గ్రూపులుగా విడిపోయి ఏంటంటే నేను అతని వాడిని ఇతని వాడిని అని చెప్పుకొని మీలో భేదాభిప్రాయాలు ఉండదేలా అని పౌలు గారు వాళ్ళు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? పౌలు ఎవడు, అపోల్లో ఎవడు? అందరూ కూడా పరిచారకులమే కదా, అందరూ దేవుని పరివారమే కదా. ఇతనే అపోల్లో వాడని పౌలు వాడని ఏంటి నువ్వెందుకు మాట్లాడుతున్నారని చెప్పి ఆ కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ మాట్లాడుతున్న మాట ఇక్కడ చూస్తున్నాం. దినస్తోత్రం హల్లెలూయా. ఏంటి నేను ఇక్కడ అంటాడు, దాని కింద వచ్చిన అంటాడు 6వ వచనంలో, నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. ఏంటి నేనైతే నాటాను. నేను అందరిని నాటడం అంటే ఏంటి? మిమ్మల్ని రక్షించుకోవడానికి నేను సువార్త చెప్పి మిమ్మల్ని నాటాను. ఏంటి ఏంటి అపోల్లో ఏంటి ఇంకేం చెప్తున్నాడు? నేనైతే నాటాను, నీళ్ళు పోసిన వాడు, నేను వృద్ధి చేసేది. మేము అందరం కూడా పరిచారకులమే. నాటడం కావచ్చు, నీళ్ళు పోయడం కావచ్చు, ఒక్కొక్కడు పరిచారకుడి బాధ్యత, అంటే సేవకుని యొక్క బాధ్యత. కానీ నిన్ను వృద్ధులకు తీసుకొచ్చేది ఎవరు? చివరికి దేవుడు. దేవుడు. ఎవరండి నిన్ను వృద్ధులకు తీసుకొచ్చేది ఎవరు? మేము నిమిత్త మాత్రమే. దేవుడు ఏ పని చెప్తా పని చేయవలసిన వారిగా ఉన్నాము. కానీ నిన్ను వృద్ధులకు తీసుకొచ్చింది ఎవరు? గమనించాలి ప్రియులారా, మన వృద్ధులకు తీసుకొచ్చింది ఎవరు? దేవుడు. ఇదిగో నేను చేయడం వల్ల నీ జీవితం బాగుంది, నేను ఆ రోజు నీకు ప్రార్థన చేయకపోతే నీ బతికేమైపోతే అన్నానికి లేదు. ఇక్కడ అన్నానికి లేదు. సేవకుడు నిమిత్తం మాత్రమే. ఇక్కడ సేవకుడికి విశ్వాసుడికి ఉన్న భేదం ఏంటి? సేవకుడు అంటే దేవుని మాటలు వివరించి చెప్పేవాడు సేవకుడు. ఏంటి అందుగురించి దేవుడు నియమించుకున్నాడు. పరిచారకుడు దేవుని సన్నిధిని ఏంటి ప్రతి పనిని కూడా నమ్మకంగా చేసేవాడినే పరిచారకుడు అంటారు. దినస్తోత్రం హల్లెలూయా. ఏంటి అలాగా ప్రతిదానికి దేవుడు ప్రతి ఒక్కరిని నియమించుకున్నట్లుగా మమ్మల్ని నీ కోసం నియమించుకున్నాడు. కానీ ఇక నేను పౌలు వాడిని, నేను అపోల్లో వాడిని, నేను క్లోహి వాడిని అని చెప్పి గ్రూప్ రాజకీయాలు చేయకుండా ఆ సంఘాల్లో అని చెప్పి పౌలు గారు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తున్నట్టుగా ఇక్కడ కనబడుతుంది. దినస్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. అయితే కాబట్టి చాలు ఇక్కడ ఇలాగ మాట్లాడుతూ ఈ 12వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన కొరింథీ సంఘంతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? 4వ వచనం చూస్తే, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే, నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలో అన్నింటి జరిగించు దేవుడు ఒక్కడే. దేవుని స్తోత్రం హల్లెలూయా. అయితే కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే అనే మాటను మనము పరిశీలన చేసినట్టయితే అసలు కృపావరం అంటే ఏంటి? అసలు కృప అంటే ఏంటి? ముఖ్యంగా చెప్పండి. కృప అంటే ఏంటి? కృప అంటే అర్హత లేకపోయినా దేవుడు నీ అర్హతను బట్టి కాదు కానీ తన కృపను బట్టి ఉచితముగా అనుగ్రహించేదాన్ని కృప అంటారు. దినస్తోత్రం హల్లెలూయా. ఉచితముగా ఇచ్చాడట అర్హత లేకపోయినా. నీకు ఇగోటండి, ఇది పొందడానికి నీకు అర్హత లేదండి, కానీ దేవుడు నీకు ఉచితంగా ఇచ్చాడట. దీన్ని ఎందుకు ఇచ్చాడు? ఆయన కృప. ఆయన కృపను బట్టి ఉచితంగా నువ్వు దీన్ని ఏం చేసుకున్నావు? పొందుకున్నావు. మరి వరం అంటే ఏంటి? కృప గురించి చెప్పాను కదా. వరం అంటే ఏంటి? అందరి దగ్గర ఉండేది కాదండి వరం అంటే. అమ్మ ఆలకించండి అమ్మా. అందరి దగ్గర ఉండేది కాదు, ఎవరి దగ్గర లేనిది నీకు అనుగ్రహించబడితే అది వరము. దినస్తోత్రం హల్లెలూయా. అంతేనండి అయ్యగారు, గట్టి చెప్పాలయ్యా. అందరి దగ్గర ఉండేది కాదు, అందరి దగ్గర ఉండేది కాదు, అందరి దగ్గర లేనిది నీకు మాత్రమే అనుగ్రహించబడిందంటే అది నీకు వరము. దినస్తోత్రం హల్లెలూయా. దీనినే కృపావరము అంటారు. దినస్తోత్రం హల్లెలూయా. ఏ వరం అండి? కృపావరము. ఇదండి ప్రియులారా, నిన్ను ఎంత నమ్మకపోతే కృపావరం అనుగ్రహిస్తాడండి. ఏంటి దేవుడు తన ప్రజల్లో అయినటువంటి వారిని కొంతమందిని ఏర్పాటు చేసుకొని ఎంత నమ్మకపోతే ఆ కృపావరాన్ని అనుగ్రహిస్తాడు. అనుగ్రహిస్తాడండి. కృపావరం అంటే ఏంటి? దేవుడు నమ్మి నీకు అనుగ్రహించాడంటే నీలో పెద్ద ఏంటండి పైనుంచి ఊడిపడ్డావని కాదు. అక్కడ అసలు సేవకులకి ఎందుకు కృపావరాలు ఇస్తాడు? ఏ సేవకులకి ఇస్తాడా? విశ్వాసులకు ఇవ్వడంటే విశ్వాసులకు ఇస్తాడండి. ఎందుకు ఇవ్వడు? నువ్వు భక్తి గల స్త్రీకి తగినట్టుగా ఏడు దేవుని యొక్క పనిలో నమ్మకంగా నువ్వు ఆయన దృష్టిలో నమ్మకస్తుడిగా కనబడితే దేవుడు ఆ కృప నీకు ఇచ్చి ఆ కృపను బట్టి నిన్ను వాడుకుంటాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. నేడు దినాలలో ఈ కృపావరం పేరు చెప్పుకొని కమర్షియల్గా మారిపోతున్నారు దేవుని ప్రజలు.
దేవుని ప్రజల గురించి పక్కన పెట్టినట్టయితే సేవకులు, ముఖ్యంగా సేవకులు ఏం చేస్తున్నారండి? సేవకులు ఏం చేస్తున్నారు? కమర్షియల్గా మారిపోతున్నారు. ఈ కృపావరాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఉచితంగా ఇచ్చాడు కృపావరాన్ని. ఉచితంగా ఇచ్చే కృపావరాన్ని ఏం చేస్తున్నారు? నాకు స్వస్థత వరం కలిగినటువంటి స్వస్థత వరము ఏంటి? కృపావరం నాలో ఉంది. దాన్ని ఏమంటారు? ఇంకా పెద్ద పెద్ద బ్యానర్లు వేస్తారు కదా. స్వస్థత వరం కలిగినటువంటి దైవజనుడు అనేసి గొప్ప పెద్ద పెద్ద పేర్లు పెట్టుకొని ఏం చేసుకుంటారు? ఇచ్చింది ఉచితంగా దేవుడు అనుగ్రహిస్తే అది ఎందుకు ఇస్తాడు? అసలు ఎందుకు ఇస్తాడు తెలుసా దేవుడు? అరే, నా సేవకుడు అనేక మందిని నా వైపు తిప్పుతున్నాడు కదా, మరి నేను ఆ పని నా సేవకుడికి అది ఇవ్వకపోతే అది ఇచ్చిన దాన్ని బట్టి నా నామానికి మహిమ తెచ్చుకోవాలి, తద్వారా అనేకులు నా వైపు తిరుగుతారు, నా రక్షణలోకి వస్తారనే ఉద్దేశంతో కృపావరము దైవ సేవకుడికి అనుగ్రహించబడుతుంది. ఏంటి మరి దాన్ని ఏం చేయాలి? మిస్యూజ్ చేయకూడదు. దాన్ని ఏం చేయకూడదండి? దాన్ని అనవసరంగా మిస్యూజ్ చేయకూడదు. ఏం చేస్తున్నారు? నా దగ్గర స్వస్థత ఉంది కాబట్టి నేను ప్రార్థన చేయాలంటే నువ్వేం చేయాలి? మొక్కుబడి చెల్లించాలి. ఎంత మొక్కుకోవాలి వీళ్ళు చెప్తారు, లేకపోతే వీళ్ళు చెప్పడం ఇష్టం లేకపోతే వీళ్ళ దగ్గర కొంతమంది ఉంటారు కదా అనుచరులు, వాళ్ళు వెళ్ళి ముందుకు వెళ్ళి ఇదిగమ్మా దేవుని కార్యం జీవితంలో జరగాలంటే ఇక పాస్టర్ గారు ఒప్పుకున్నారు, ఆ కార్యం మేలు చేయాలంటే దేవుడు మొక్కుమని చెప్పాడు, మీరు ఎలాగైనా మొక్కుబడి చెల్లించాలని చెప్పి ప్రలోభ పెడతారు కొంతమంది అనుచరులు. ఎవరు? సేవకుల యొక్క అనుచరులు. దీని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు వెలగున్నా సరే దేవుడు ప్రతిదానికి ఒక దినాన లెక్క అడుగుతాడు. లెక్క అడిగినప్పుడు నీ లెక్క తప్పిందా నీ తోలు తీస్తాడు. ఆ తోలు పట్టుకు అక్కడ ఉంచు, నువ్వు అక్కడికి అందరితో పాటు నీకు ఆ భాగ్యం నీకు ఉండదు. అక్రమం చేయవాళ్ళరా నా ఎదురు నుంచి తొలగిపోండి అని నిర్దాక్షిణంగా, అయ్యా నీ కోసం ఇంతమంది ఆత్మలు సంపాదించాను, నువ్వు సంపాదించడం బట్టి నేను వీల వేసి అనేకుల ఆత్మలు నీ కోసం పోగు చేసి నేను నెక్కిస్తే నువ్వు నమ్మకంగా నా కోసం పని చేయవలసిన వాడిగా ఉంటూ పని చేయకుండా నీ ఇష్టానికి నువ్వేం చేస్తున్నావు? నేను ఇచ్చిన కృపలు నువ్వు కమర్షియల్గా నువ్వు వాడుకొని. ఈరోజు చాలా మంది సేవకులు ఏం చేస్తున్నారు? దేవుని పేరు చెప్పి చేపలు అమ్ముకుంటున్నారు, దేవుని పేరు చెప్పి ఆయిల్ బాటిల్ అమ్ముకుంటున్నారు, దేవుని పేరు చెప్పి ఏంటంటే చాలా వాటిని అమ్మేసుకుంటున్నారు. ఒక ఆయన అయితే కచ్చేపులు అలా తిప్పి 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 రుమాలు కచ్చేపులు అమ్ముతున్నారు. ఇందులో అభిషేకం ఉంది, ఇందులో దేవుని శక్తి ఉంది, ఇది ఎవరి మీద వేస్తే వారు గొప్ప విడుదల వస్తుంది, స్వస్థత వస్తుంది అని చెప్పి ఎంతమంది ప్రలోభాలు పెడుతున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా దేవుడు ఒక రోజు లెక్క అడుగుతా. ఏమడుగుతాడు? లెక్క అడుగుతాడు. సాపేసుకొని ప్రార్థన చేస్తున్నట్ట ఆ శాప మీదట దేవుని యొక్క బలమైన శక్తి వచ్చి దిగిపోతుందట. అప్పుడు ఏది అడిగినా సరే అన్ని జరిగిపోతాయట. ఇలాగ ప్రలోభ పెట్టేవారు. ఏంటంటే విశ్వాసం ఎవరి మీద ఉంచుతున్నది? ఆ సేవకుడు ఎప్పుడైతే చెప్పగలి విశ్వాసం ఎవరి మీద ఉంది? స్థాపన మీద పోతుంది, కచ్చిపుల మీద పోతుంది, నూనె బాటిల్ మీద పోతుంది. ఇలాగ ఏంటి నా సన్నిధిని ఏంటండి నా తండ్రి సన్నిధిని వ్యాపారటీలుగా చేస్తారని చెప్పి కొరడా తీసుకొని చెల్లి మనిపించాడు. ఎవరు? యేసు ప్రభు వారు. అప్పుడు చెల్లి మనిపించాడు కదా, అదే వ్యాపారం ఇప్పుడు చేస్తాను. ఇప్పుడు చెల్లి మనిపించడా? చెల్లి మనిపిస్తాడు ఎప్పుడు? ఆ టైం వచ్చినప్పుడు. కానీ దేనికైనా నువ్వు లెక్క చెప్పాలా? దేనికైనా ఏం చెప్పాలి? లెక్క చెప్పాలా? దీని స్తోత్రం, హల్లెలూయా. మరి కృపావరాలు ఇక్కడ నేను ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. దానికి మీరేం చేయాలి? మొక్కుబడి చేసుకోవాలి. కొంతమంది సేవకులు ఏం చేస్తారు? కమర్షియల్గా మారిపోయి చాలా మంది కింద ఉన్న వాళ్ళు విశ్వాసులు పేరేపిస్తుంటారు బలంగా. ఈ పేరేపిస్తుంటే అదే నిజం అనుకోండి. చాలా మంది అంజులు ఏం చేస్తారు? అంజులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, పాపం వాళ్ళకి అందులోనే విశ్వాసం. నాయకుడు ఎవరండి? సంఘానికి మాదిరి. నాయకుడు ఎవరు? సేవకుడు ఎవరండి? సంఘానికి మాదిరి. మనందరికి రోల్ మోడల్ ఎవరు? యేసు ప్రభు వారు. నేను ఏం చెప్తే పాపం సంఘం అదే నిజం అనుకుని నమ్ముతుంది. వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి పాపం గొర్రెలు కదా, ఒక గొర్రె వెళ్తే ఆ గొర్రెని అనుసరించి వెళ్తాయి. నేను పెద్ద ఇదైపోయాను అనుకో, కమర్షియల్గా మారిపోయాను అనుకో, నేను అక్రమానికి నేను దారి తీస్తే అక్రమం కూడా నడిపిస్తే వాళ్ళు కూడా అదే సరైన మార్గం అనుకొని నన్ను అనుసరించి వాళ్ళు కూడా ఏం చేస్తారు? నడుస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు కదా, దేవుని వాక్యం చెప్తుంది, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా సమస్త కార్యం జరుగునని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కార్యాలు ఎలా జరుగుతాయట? దేవుని ఆత్మ ద్వారా జరుగుతాయట. మనుషుల శక్తి చేత కాదు, బలము చేత కాదు, సేవకుల్లో ఏదో ఉందని కాదు. సేవకుడికి ఇవ్వాల్సింది ఎందుకు ఇచ్చాడు? తద్వారా అనేకుల్ని నా వైపుకి తిప్పబడాలి, అనేక జీవితాల్లో గొప్ప మేలు చేయాలి అని ఒక వ్యక్తిని నియమించుకొని ఆ వ్యక్తి ద్వారా దేవుని యొక్క మహిమను ఈ లోకానికి
తన కార్యాలు వెల్లడపరచడానికి కృపావరము అనుగ్రహిస్తే ఈ కృపావరాన్ని చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? తప్పుగా వాడుతున్నారు. గో ఎవరికి లేనిది నా దగ్గర ఉంది, ఎవరికి లేనిది నా దగ్గర ఉందని చెప్పి, ఇదిగో నీకు అది కావాలనుకుంటే, ఇదిగో నేను ప్రార్థన చేస్తాను, నీ జీవితంలో మేలు జరగాలనుకుంటే నువ్వు ఏం చేయాలి? కొంత మొత్తంలో నువ్వు ఇటువంటి సేవాయుక్తమైనది కాదు. ఇటువంటి వారందరికీ దేవుడి దగ్గర లెక్క ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే మనకు తెలుసు ఆత్మ ద్వారా సమస్త కార్యము జరుగునని. ఆత్మ ద్వారా అంటే ఏంటి అమ్మా? ఆత్మ ద్వారానే కొందరికి ఏమొస్తుందట? కొందరికి స్వస్థత వరం వస్తుందట. కొందరికి ఆత్మ ద్వారానే దెయ్యాలు వెళ్ళగొడతారట. కొంతమంది ఆత్మ ద్వారానే ప్రవచిస్తారట. కొంతమంది ఆత్మ ద్వారానే భాషలు మాట్లాడతారట. భాషలకు అర్థాలు చెప్పి వరం వస్తుందట. కొందరికి ప్రార్థిస్తారట. ఆత్మ ద్వారానే ప్రార్థిస్తారట. ప్రార్థించడం కూడా వరమేనంటే వరమే. విశ్వాసం ఉంచడం కూడా వరమే. ఏంటి? అందరికీ విశ్వాసం ఉండదండి, గుర్తుంచుకోండి. అందరికీ ప్రార్థన చేయలేరు. అసలు ప్రార్థన ఎలా వరం అవుతుంది చెప్పండి పాఠకర్ అంటే? అమ్మ, కొందరు అయితే ఒక అంశాన్ని పట్టుకొని వాళ్ళు గంటలు కూడా ప్రార్థన చేస్తారు. అది ప్రభు నుంచి. ఇక ప్రభు వాళ్ళు అడిగినప్పుడు దేవుడు గోజాడి బ్రతుకునాడి ఏంటండి దేవుణ్ణి కదుపుతుంటే దేవుడు ఊరుకుండలేక యాకోబు ప్రార్థన చేస్తాడన్నమాట. ఏంటి? ఎబ్బోకు రేపు దగ్గర యాకోబు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుణ్ణత ఇగో తెల్లవారైపోతుందని విడిచిపెట్టరా బాబు అని చెప్పి తొడగూటి మీద ఉసిలిపోయినట్టు గట్టిగా తనినప్పటికీ కూడా ఇదిగో నన్ను దీవిస్తాను తప్ప నేను విడిచి వెళ్ళనన్నట్టుగా ఎంత ప్రార్థన చేస్తాడో యాకోబు. అలాగా కొంతమంది ప్రార్థన చేస్తారంట, గంటలు ప్రార్థన చేస్తారండి. ఎందుకు చేస్తారు? ఒకే అంశం మీద గంటలు ప్రార్థన చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. మనకేంటండి పట్టుమని 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయము. అంటే ఆ ప్రార్థనాత్మ కొంతమందికి ఉంటుంది. ఆ ప్రార్థనాత్మ, ఆ భారము ఏంటంటే భారభరితమైన హృదయము కొందరికి అనుగ్రహించబడుతుంది. అందరికీ అది అనుగ్రహించబడదు. ఎవరికైతే భారం ఉందో వారికి కానీ ఆ సమస్య గురించి చెప్తే వారు చేసిన వెంటనే సమస్యకి అంటే పరిష్కారము దేని ద్వారా మనకి కలుగుతుంది విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏంటి? ఆత్మ ద్వారానే ప్రార్థన వరం కలుగుతాము. ఆత్మ ద్వారానే అద్భుతాలు చేయ కృప. ఏంటి? అద్భుతాలు చేయ కృప అంటే ఏంటి? అద్భుతం అంటే ఏంటి? ఏలియా ప్రార్థించగా ఆకాశం తెరవబడిందట, అగ్ని దిగి వచ్చిందట. ఏలియా ప్రార్థించగా సూర్యచంద్రులు ఏలియా ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షము కురవకుండా అయిపోయిందంట. ఏంటి? యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడా నువ్వు గిబియాలో నిలిచి ఉండిపోయి ప్రార్థించగా అక్కడ ఉండిపోయిందంట. చంద్రుడు ఆజ్ఞాపిస్తే చంద్రుడు అయిపోడట. అలాగా ఏంటంటే ప్రకృతిని స్తంభింపజేయగల శక్తి దేవుళ్ళో ఉంది. అప్పుడు ఆ సేవకులు వాడుకున్నాడు కదా, యెహోషువను కావచ్చు, ఏలియాని కావచ్చు. వారికి ఏముంది? అద్భుత కార్యములు చేయే కృప. అది ఏంటండి? ఆత్మ ద్వారా అద్భుత కార్యములు చేయగలిగే శక్తి వాళ్ళ ఉంది. కాబట్టి ఆ రకమైన ప్రార్థన చేసినప్పుడు అవి ఎక్కడికక్కడ స్తంభించకపోయాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రకృతిని స్తంభింపు చేయగల శక్తి మనుషులో ఉందనుకుంటున్నావా? అది ఆత్మ ద్వారానే, కృపావరం ద్వారానే జరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి? ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడుతుంది. కానీ దాన్ని ఏం చేయకూడదు? కృపావరాన్ని మిస్యూజ్ చేయకూడదు. కృప అంటే ఏంటి? దేవుడు ఉచితంగా ఇచ్చేదాన్ని కృప అంటాడు. అర్హత లేకపోయినా వరం అంటే ఏంటి? అందరి దగ్గర లేనిది నీ దగ్గర ఉన్నదాన్నే వరము. దీన్ని కృపా వరం అంటారు. దీని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇకపోతే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉండవు కానీ ప్రభు ఒక్కడే అంటాడు. దీని స్తోత్రం, హల్లెలూయా. పరిచర్యలు ఎలా ఉన్నాయట? నానా విధములుగా ఉండము కానీ ప్రభు ఒక్కడే అంటాడు. ఏంటి పరిచర్యలు అనే వాటికి అర్థం ఏంటి? పరిచర్యలు అందరికీ మనలాంటి కర్మం ఉండదు. అందరూ మనలాగే ఆరాధించాలని ఏం లేదు. చాలా సంఘాలు ఉన్నాయి. ఏంటి? పరిచర్యలు నానా విధములుగా ఉండమంటే రోమన్ క్యాథలిక్స్ ఉన్నారు, బాప్టిస్టులు ఉన్నారు, లూథరన్స్ ఉన్నారు, పెంతెకోస్తు ఉంది, హెబ్రోన్ ఉంది, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉంది, ఏంటి సాల్వేషన్ ఆర్మీ ఉంది, ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ ఉంది, మరణాత ఉంది, ఓషానా మినిస్ట్రీస్ ఉన్నాయి. ఇలాగా ఈ విధంగా అనేక డినామినేషన్స్ ఏంటి అనేక పరిచర్యలు వాటి పరిచర్యలు తగ్గట్టు అంటే ప్రతి సంఘానికి తగ్గట్టు ఒక్కొక్క నియమము ప్రతి దానికి ఉంది. దీని స్తోత్రం, హల్లెలూయా.
ఇదిగో మేము చేసిందే కరెక్టు అనడానికి లేదు. ఏంటి ఇంకా వారి కొంతమంది ఇలాగే వాదిస్తారు, ప్రభువు ఏంటి మా దగ్గర ఉన్నాడు, మేము చేసిందే కరెక్టు, మా క్రమమే క్రమము అనడానికి లేదు. ఎందుకంటే ఆయన అందరికీ ప్రభు, కొందరికని చెప్పలేదండి. ఏంటండి ఆయన అందరికీ ప్రభు అన్నాడు. ఏంటి ఇప్పుడు రోమన్ క్యాథలిక్ తీసుకుందాం, మనకు ఒక భక్తి క్రమం ఉంది, వాళ్ళకు ఒక భక్తి క్రమం ఉంది. వాళ్ళు మనలాగే ఉండాలని ఏం లేదు, వాళ్ళు సైలెంట్గా ఆరాధిస్తారు, మనం కొద్దిగా ఏం చేస్తాం, బాహాటంగా ఆరాధన చేస్తాం. ఆరాధన చేసినప్పుడు మనం గట్టిగా ఆరాధన చేస్తాము, గట్టిగా ఆరాధన చేస్తే మన మాటే మన ఆరాధనే ఆయన వింటాడు, ఆరాధన వింటాడు కాబట్టి మన మధ్య ఉంటాడని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆయన అందరికీ ప్రభువు, వాళ్ళు ఆరాధించింది ఆయన్నే, మనం ఆరాధించింది ఆయన్నే. దీని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చెప్పండమ్మా గట్టిగా హల్లెలూయా. సంఘంలో పరిచర్యలో చాలా డినామినేషన్లో ఏంటంటే మేము చేసిందే కరెక్ట్ అనేసి ఎవరికి వారు వాదించుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదట. ఏంటంటే అలా వాదన కరెక్ట్ కాదట. నేను ప్రభు అందరి వాడు. దీని స్తోత్రం. హల్లెలూయా. కొందరు వాడు అని చెప్పలేదు అక్కడ. ఎవడైనా దేవుని మందిరం, ఎక్కడైనా మందిరం కనబడింది అనుకో, అది నీ సావాసం కాదు. నీలాంటి క్రమము, నీ సంఘంలో ఉన్న క్రమము మరి నువ్వు వెళ్తున్న ఆ సంఘంలో కనపడకపోవచ్చు, అయినా అది దేవుని మందిరం అని గుర్తెరిగి ప్రభువుకి నన్ను నేటో కనపరుచుకోవాలని ఉద్దేశంతో నువ్వేం చేయాలి, మందిరానికి పోయి అక్కడ ఏ క్రమం అయితే ఉందో ఆ క్రమానికి తగినట్టుగా నువ్వేం చేయాలి, ఆ సన్నిధికి పోయి ఆ క్రమాన్ని అనుసరించి ఏం చేయాలి, నువ్వు ప్రార్థించుకొని నువ్వు బయటకు వచ్చేయాలి. అంతేగాని మా చర్చిలో ఎలా ఉంటుంది, మీ చర్చిలో అది లేదు, మాకు క్రమము, మా యొక్క నియమం చాలా డిసిప్లిన్తో కూడింది అని ఎంతసేపు నీ గురించి నువ్వు చెప్పుకుంటే, ఎంతసేపు నీ గురించి డప్పాలు కట్టుకుంటే, దేవుడు అంటున్నాడు వాళ్ళు ఆరాధించింది నేనే, నన్ను ఆరాధిస్తున్నాడు. నేను ప్రతి ఒక్క చర్చిలో, డినామినేషన్స్లో అన్నిట్లో కూడా నేను ప్రతి ఒక్కరికి నేను ఆరాధకుడిని. వారు నన్ను ఆరాధిస్తున్నారు, నువ్వు నన్ను ఆరాధిస్తున్నావు. నేను ఇక్కడే ఉన్నానని చెప్పడానికి లేదు, నేను అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటాను, ప్రతి ఒక్కరికి నేనేమో ప్రభువునే అంటున్నాడు. ఏంటండి పరిచర్యలు నానా విధములుగా ఉన్నవు కానీ ప్రభువు అక్కడే అంటున్నాడు. పరిచర్యలట నానా విధులుగా ఉన్నాయట, ప్రభువు అక్కడే. ఒకసారి నేను ఒక ఊరు వెళ్ళాను, పలాస వెళ్ళాను అన్నమాట. రావడానికి వీలు పడలేదు, అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. అయితే ఆ ఊర్లో ఎక్కడ అన్ని గుడిలే, చిన్న చిన్న పల్లెటూర్లు అన్నమాట, అన్ని గుడిలే. ఎక్కడైనా చర్చ్ ఉంటుందేమోనని అన్ని వెతుకుతుండగా నాకు సమీపంలో ఒక చర్చ్ కనబడదు. అమ్మ చర్చ్ కనబడదు బాబు, చర్చిలోకి వెళ్ళిపోవాలి అనుకుని అక్కడ ఆ చర్చిలోకి వెళ్ళేసరికి అదంతా రోమన్ క్యాథలిక్ చర్చ్ అన్నమాట. అది ఆర్సిఎం చర్చ్. ఆర్సిఎం చర్చ్ అయితే అక్కడ క్రమం అంతా ఒక మనకలాగా ఒక క్రమం కాదు. అది ఏదైనా సరే వాళ్ళు ప్రార్థన చేసినా బుక్ చూసే ప్రార్థన చేస్తారు, బైబిల్ చూసే వాకింగ్ చదువుతారు, బుక్ చూసే పాటలు పాడతారు. ప్రతిదీ కూడా వాళ్ళ డిసిప్లిన్, అది వాళ్ళకి ఒక నియమం ఉంది, ఆ నియమం ప్రకారంగా వాళ్ళు పాటిస్తూ ముందుకు వెళ్ళిపోతుంటారు. దీని స్తోత్రం. హల్లెలూయా. ఏం చర్చి, ఏం ఆరాధన చేస్తారు, ఏం ప్రార్థన చేస్తారు, మనకులా లేదనడానికి లేదు. ఎందుకు తెలుసా, వాళ్ళ ఆరాధకుడు ఎవరు, వాళ్ళు ఆరాధించే దైవం కూడా ప్రభువే, మనం ఆరాధించే దైవం కూడా ప్రభువే. అందుగురించి వాళ్ళు విమర్శించడానికి లేదు. ప్రభా ఇక్కడ 2 కళ్ళు ఉన్నాయండి, 2 కళ్ళని ఏ కన్ను పడుచుకుంటాడు దేవుడు, ఏ కన్ను పడుచుకోడు. అందరూ కూడా ఆయన ఆరాధకులు కాబట్టి ఆయన మనసులో స్మరించుకుంటూ, ఆయనే దేవుడిగా కొలుస్తూ, ఆయన ప్రభుగా కీర్తిస్తూ, ఆయన్నే ఏం చేస్తున్నారు, ఆయన ఆరాధించినప్పుడు ఎవరు కరెక్ట్ అని చెప్తాడు దేవుడు, అందరూ నా పిల్లలు అంటాడు, అందరూ నా పిల్లలు అంటాడు. అందు గురించి మనకేమంటకూడదమ్మా, వ్యత్యాసం ఉండదు. ఏ మందిరానికి నేను వెళ్ళు, సమయం ఇక్కడ రావడానికి వీలు పడకపోతే ఏ మందిరానికి వెళ్ళు, ఏ మందిరంలో కడిగి పెట్టేస్తారా, అది దేవుని మందిరం అని గుర్తెరిగి దేవునికి నీ విశ్వాసాన్ని, నీ భక్తి జీవితాన్ని కనపరచుకోవడానికి నువ్వేం చేయాలి, ఆయన సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చాయి. అంతేగాని ఆ సన్నిధిలో ఉన్న అవతల సంఘంలో ఉన్న లొసుకులు గిసుకులు అని నీకు అనవసరం, ఏమైనా నీకు అక్కడున్న నియమం నీకు అనవసరం, అక్కడ ఉన్న క్రమం, ఆ చర్చ యొక్క క్రమం నీకు అనవసరం. వాళ్ళతో నువ్వు ఎంత మాత్రమో పోల్చుకోవడానికి లేదు. దీని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 3వ విషయం చెప్తే, నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలో అన్నిటినీ జరిగించే దేవుడు ఒక్కడే అంటాడు. దీని స్తోత్రం. హల్లెలూయా. ఏమంటాడండి, నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలో
అన్నిటినీ జరిగించే దేవుడు అక్కడే వెళ్ళిపోతున్నాడు. వీడు రేయ్ కూర్చోవాలరా, అవకాశం దొరికితే పోతాడు. దినస్తోత్రం హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఈ నానా విధములైన కార్యములు అంటే ఏంటి? నానా విధములైన కార్యములు అంటే ఏంటండి? ఆ కార్యములంట అన్నిటిని జరిగించేవాడు దేవుడు ఒకడే అంటున్నాడు. ఇందాకేమో ఆత్మ ఒక్కడని చెప్పాను, ప్రభు ఒక్కడని చెప్పాను. ఇప్పుడు నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలో అన్నిటినీ జరిగించే దేవుడు ఒక్కడే అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ నానా విధములైన కార్యములు అంటే ఏంటి? మేలులు. ఏంటండి కార్యములు అంటే? మేలులేనా అయ్యగారు? మేలులేనా? కార్యములు అంటే మేలులేనా? మేలులు. ఓకే, అంటే నాకు తెలియదు, మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. నేను పెద్ద జ్ఞాన్యం కాదు, అయినప్పటికీ కూడా దేవుడు ఇచ్చిన బట్టి ఇక్కడ కార్యములు అనే మాటకి ఏంటండి? మన జీవితంలో కలిగినటువంటి మేలులు ఏంటి? మరి మేలులు అది స్వస్థత కలగడం కావచ్చు, మంచి ఉద్యోగము నువ్వు కలిగి ఉండడం కావచ్చు, నీ జీవితంలో వచ్చినటువంటి అపనిందలు ఏదైతే ఆ నిందలు తొలగిపోవడం కావచ్చు, శత్రువులు మిత్రులుగా మారడం కావచ్చు, ఇవన్నీ మేలులండి. మనుషులు మిమ్మల్ని ఒకప్పుడు మిమ్మల్ని ద్వేషించారేమో, మీ మంచిని అర్థం చేసుకుని మళ్ళీ గుర్తించారేమో, అది కూడా మేలే. ఒత్తిడికి పోయి శాంతి సమాధానం ఏంటి? నీలో ఉన్న ఒకప్పుడు మనశ్శాంతి పోయింది, నెమ్మది పోయింది. ఇప్పుడు ఒత్తిడి, నీలో ఉన్న ప్రతి ఒత్తిడి అంతా పోయి శాంతి సమాధానాలు కలిగి ఉండడం కావచ్చు, ఇదంతా కూడా మేలులే. ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్న నీ నిరీక్షణకు మంచి ఫలితాలు రావడం కూడా ఇది కూడా మేలే. ఏంటి? ఇది దేవుడి కార్యాలే. వ్యాపారంలో మా లాభాలు కావచ్చు, ఏంటి కష్టాల్లో విడుదల కావచ్చు, నీ ప్రయత్నాలన్నింటిలో పురోగతి కావచ్చు, మీరు పొందుకోవడానికి అవకాశం లేని ఆ పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు నువ్వు తిరిగి పొందుకోవడానికి దేవుడు కృప చూపించేది ఏదైనా కావచ్చు, ప్రతి దాన్ని ఏ మేలైనా సరే దేవుడి కార్యాలయం. దినస్తోత్రం హల్లెలూయా. గట్టిగా చెప్పండమ్మా, ఇంకా గట్టిగా చెప్పండమ్మా, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇగో పక్కన అక్కడ 2 మైకులు ఉన్నాయి. మీకు గట్టి చెప్పాలంటే ఏంటంటే మీరు అలా చెప్పే కొద్దీ నాకు ఉత్సాహంతో చెప్పగలుగుతాను, లేకపోతే ఇక్కడ నా తనుగు సావాలి. కానీ మీకు అర్థమవుతుంది లేదు నాకు, అదొక డౌట్. దినస్తోత్రం హల్లెలూయా. ఇక్కడ ఇవన్నీ కార్యములనట, అంటే వీటిని జరిగించేవాడు దేవుడు అంట. అందరిలో అన్నిటిని జరిగించేవాడు దేవుడు అంటున్నాడు. దినస్తోత్రం హల్లెలూయా. అసలు అన్నిటిని జరిగించేవాడు దేవుడే, నిజమే కదా? మరి దేవుడు ఎవరు? ప్రశ్న అండి. ఏంటండి దేవుడు ఎవరు? అసలు దేవుడు ఎవరు? ఆయన ఎలా కార్యాలు జరిగిస్తాడు అన్న దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. దేవుడు ఎవరు? ఆయన ఎలా కార్యాలు జరిగిస్తాడు. అందుకని అయ్యగారు ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము దేవుడు ఎవరు అన్న దాని గురించి మాట్లాడుకుందామండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 39వ వచనం చదువుకుందామండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 39వ వచనం. ఇదిగో 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 నేనే దేవుడను, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, వేరొక దేవుడు లేడు. మృతు నొందిన వాడును, మృతు నొందించి వాడును, బ్రతికించి వాడును, బ్రతికించి వాడును నేనే, గాయపరిచి వాడును, గాయపరిచి వాడును, స్వస్థపరిచి వాడును నేనే, స్వస్థపరిచి వాడును నేనే. చాలండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. నేనే అల్ఫయు ఒమేగయు, నేనే మొదటి వాడును కడపటి వాడును నేనే అంటున్నాడు. ఆదియు అంతమునై ఉన్నవాడును నేనే అంటున్నాడు దేవుడు. దినస్తోత్రం హల్లెలూయా. ఏమంటున్నాడు? ఏంటండి? ఇదిగో నేనే అంటున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు. ముత్తు నొందించేవాడును, బ్రతికించేవాడును నేనే, గాయపరిచేవాడును, స్వస్థపరిచేవాడును నేనే, అల్ఫయు ఒమేగయు నేనే, మొదటి వాడును కడపటి వాడును, ఉన్నవాడును అనువాడును, ఆది అంతమునై ఉన్నవాడిని కూడా నేనే అంటున్నాడు దేవుడు. దినస్తోత్రం హల్లెలూయా. ప్రియులారా, అంతేకాదు దేవుడు అంట అనంతుడు. ఎవరండి? ఆయనకు అంతము లేదు, అనంతుడు. ఆయనకి అసాధ్యమైన కార్యం ఏది లేదు. ఎందుకంటే సమస్తమును సృష్టి యావత్తు తన నోటి ద్వారా ఏం చేశాడండి? తన నోటి మాట ద్వారా ఏం చేశాడు? కలగజేశాడు, సృజించాడు. దినస్తోత్రం హల్లెలూయా. ఆయన గురించి చెప్పాలంటే
ఆకారం ముందు ఎలా ఉంటాడో ఒకసారి మనం తెలుసుకుందామండి. ఆయన గురించి చెప్పాలంటే ఆకారం గురించి తెలుసుకుందాం. ఒకసారి ఆ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 14 నుంచి మనం చదువుకుందామండి. ఒకసారి తీయండి అయ్యగారు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 14 నుంచి మనం చదువుకుందాం. ఆయన తల వెంట్రుకలను అండి ప్రకటన 1:14. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన పాదములు ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల దాని వలె ఉండెను. ప్రవాహముల దొడి వలె ఉండెను. ఆయన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె నుండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము. నేను మొదటి వాడను చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? ఈ దర్శనం వాళ్ళు చూసారంటే అసలు దర్శనానికి కళకు ఉన్న తేడా పెట్టి నిద్రపోయేటప్పుడు వచ్చేది కళ. దర్శనం అంటే మెలకువతో మనం ప్రార్థన చేస్తుండగా మెలకువతో ఉన్నప్పుడు వచ్చేది దర్శనం. చాలా మందికి తెలియదు, చెప్తున్నాను. అయితే ఈ దర్శనం చూస్తూ పద్మాసు ద్వీపంలో దేవుణ్ణి క్రీస్తుని అంగీకరించిన కారణం చేత రోమ సైన్యం ఏం చేసిందండి? యోహాన్ని పద్మాసు ద్వీపంలో వచ్చేసింది. అక్కడ ఆ ద్వీపంలో ఉండగా క్రైస్తవ సమాజం అంతటికి కూడా ఏం చేస్తారు? పత్రికలు రాస్తూ క్రీస్తుని నమ్మి క్రీస్తు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి పత్రికగా ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని రాశాడు అన్నమాట. ఆ దర్శనాన్ని చూస్తూ ఎవరు రాశాడు? దేవుడు ఎలాగున్నాడో, దేవుని యొక్క స్వరూపం ఎలాగుందో, దేవుని యొక్క గుణ లక్షణాలు ఉన్నాయో, ఆయన ఏం కలిగి ఉన్నాడో, ఆయన ఎంత తేజోమయుడో, ఆయన ఎంత ప్రభావం గలవాడో స్తోత్రం హల్లెలూయా. ఆయన గురించి రాస్తూ ఉన్నాడన్నమాట. రాస్తూ ఆ ప్రకటన గ్రంథంలో చెప్తాడు. 14వ వచనము 1వ అధ్యాయం 14వ వచనం చూస్తే ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలిని మహిమంత ధవళముగా ఉండెను. ఆయన పాదములు కొలుములో పుటం వేయబడి ఉండెను. ఆయన కన్నులు అగ్ని జ్వాలల వలె ఉండెను అంటాడు. అంతేకాదట, అతని కంఠస్వరము విస్తార జల ప్రళయం అట, విస్తారమైన జల ప్రళయము వలె ఉండెను అంటాడు. అదే ఇంకో దగ్గర అంటాడు కదా, ఇంకో దగ్గర అంటాడు, ఇక్కడ రాయబడలేదు కానీ ఆయన స్వరానికట గడప కమ్ములు గుమ్మములు ఏం చేస్తాయంట? కదిలిపోతాయట. ఆయన దేవుని స్వరానికట ఏమవుతుంది? కాదే స్వరణ్యమును దహించి వేసే అగ్ని అట. ఆయన స్వరమట కాదే అరణ్యాన్ని దహించి వేస్తుందట ఆయన స్వరమట. అంత భీకరమైన స్వరం ఎవరిది? దేవాది దేవుడిది. దీని స్తోత్రం హల్లెలూయా. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండును అంటాడు. అతని ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండును అంటాడు. ఇదంతా ఎవరు చూస్తున్నారు? ఆ పద్మాసు ద్వీపంలో యోహాను చూస్తున్నాడు అన్నమాట. ఏమని? నేను ఆయన చూడగా చచ్చిన వాడి వలె అయిపోయాను అని చెప్తాడు. దర్శనం చూశాడు కూడా సరిపోయింది. ఇంకా నిజంగా ముఖాముఖిగా డైరెక్ట్గా చూస్తే మనిషి ఏమైపోతారు? ఆయన ప్రభావం ముందు, ఆయన వెలుగు ముందు ఎవడు నిలవలేరు. దీని స్తోత్రం హల్లెలూయా. అందుకని అంటాడు కదా, మోషే ఆ సేనా పర్వతం మీద దేవుడితో ముఖాముఖిగా మాట్లాడతాడు. ముఖాముఖిగా అంటే ఎదురెదురు కాదండి. ప్రభువా నువ్వు నాతో మాట్లాడవు కదా, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను అంటాడు మోషే. ఏమంటాడు? నేను నిన్ను చూడాలనుకుంటానంటే అప్పుడు దేవుడు అంటాడు కదా, ఇదిగో నా కుమారుడా మోషే,
నువ్వు నన్ను చూడలేవయ్యా, చూస్తే నువ్వేమైపోతా, చచ్చిపోతా. చూస్తే ఏమైపోతా, నువ్వు బ్రతకలేవు. నన్ను చూసి నువ్వు బ్రతకలేవు. నా వెనక తట్టు చూడు, నా షాడను మాత్రమే నీకు చూపిస్తా. నా నీడను చూసి నువ్వేం చేయవు, చూసి నా నీడను చూడు, నా వెనక తట్టు మాత్రమే చూడు తప్ప నన్ను డైరెక్ట్గా నువ్వు చూడలేవు. చూస్తే నువ్వేమైపోతా, నువ్వు బ్రతకవని మోసతో ఆ సేనా కొండ మీద మాట్లాడతాడు. ఏంటి ఒక మాట చెప్పాలా, సేనా కొండ మీద మాట్లాడుతూ ఉంటాడు. ఎలా మాట్లాడతాడు కానీ డైరెక్ట్గా దేవుడు చూసేది లేదు మోసే. వెనక నుంచి నీడ మాత్రమే చూశాడు. ఈ నీడను చూసి 40 పగళ్ళు 40 రాత్రులు ఆ సేనా పర్వతం మీద ఉండిపోతాడు. ఎవరండి? మోసే. ఉండిపోయిన తర్వాత ఇక్కడ మోసే యొక్క ముఖం అట్ట వెరిసిపోయి ముఖం చాలా వెలుగుతో నింపబడిపోద్దట. అసలు నీడను చూస్తే వెలుగుతో నింపబడిపోయి, అసలు ఇది ఎక్కడ ఆశ్చర్యం అండి. దేవుని యొక్క నీడను చూస్తేనే ఇంత ముఖం మెరిసిపోతుందట. కిందకు వస్తే ఆ ముఖాన్ని ఎవరు చూడలేకపోతున్నారట. మోసే యొక్క ముఖాన్ని ఎవరు చూడలేకపోతున్నారట. చూద్దామన్నా సరే ఈ కళ్ళు కనబట్టలేదు, వెనక్కి కళ్ళు కనబట్టలేదట. మోసే ముఖం అంత కనబడదు. అలాగా ఏంటంటే అలాగైపోతే, అంత వెలుగుతో నింపబడితే, అంత తేజస్సుతో నింపబడితే, అంత దేవుని యొక్క ప్రభావంతో నింపబడితే ఏంటి దాన్ని తట్టుకోలేక మోసే ఏం చేస్తాడు, ఒక క్లాత్ అడ్డుకు పెట్టుకొని ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరితో మాట్లాడడం ప్రారంభిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి మోసే ముఖమే దేవుడితో సావాసం చేస్తే అంత వెలుగుతో నింపబడితే, మోసే ముఖమే దేవుడితో సావాసం చేసినప్పుడు ఆయన ప్రభావంతో నింపబడితే, మరి నువ్వు దేవుడితో సావాసం చేసినప్పుడు ఆ వెలుగు నీలో ఎందుకు కనబడదు? మనం సావాసం చేస్తేనే కదా, మనము దేవుడితో సహవాసం చేస్తేనే కదా ఆ వెలుగుతో నింపబడడానికి. మన సావాసం మనలో భక్తి గలవారం అని చెప్పుకోవచ్చు. మన సావాసము లోకంతో సన్నిహితంగా ఉంటూ దేవుని కార్యాలకి, దేవుని యొక్క క్రమానికి ఏంటి మనకు దూరం అయిపోతూ, ఏంటి ఈ జీవన సంబంధమైన వాటిలో చెక్కబడుతూ వాటికే ప్రాముఖ్యత ఇస్తూ దేవుని నిర్లక్ష్య పెడితే దేవునిలో నువ్వు వెలుగుతావా? దేవుని ముఖంలో దేవుని యొక్క ప్రభావం కానీ దేవుని యొక్క వెలుగు నీ ముఖంలో కనబడుతుందా? అన్ని జనులు చూసినప్పుడు నిజంగా దేవుడు కుమారుడు అన్నట్టుగా నిన్ను గురించి ఏంటంటే సాక్ష్యం ఇవ్వాలి. అమ్మా అప్పు నిన్ను గురించి ఏం చేయాలి? సాక్ష్యం ఇచ్చేంత నీలో నీ ముఖంలో ఆ వెలుగు కనబడకపోతే నిజంగా నువ్వు దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా ఎలాగా ప్రకటింపబడతావు? ఏంటి ఎలాగా నువ్వు ప్రకటింపబడతావు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా అమ్మా, హల్లెలూయా. ఇక్కడ నన్ను డైరెక్ట్గా చూడలేవు, చూస్తే నువ్వు చచ్చిపోతావు అని చెప్పి అతని యొక్క దేవుని యొక్క వెనక భాగం వెనక తట్టే చూపించాడు. ఆ షాడోనే చూడమన్నాడు తప్ప దాన్ని చూసినందుకే దేవుని మోసే యొక్క ముఖం వెలిగిపోతే మనం చూస్తున్నావా? ప్రార్థన చేస్తే ఏమొస్తుంది పాస్టర్ గారు? ఉపవాసం ఉంటే ఏమొస్తుంది పాస్టర్ గారు? ఏంటి దేవుళ్ళు గడిపితే ఏమొస్తుంది పాస్టర్ గారు? ఏమొస్తుందో మాంతుందో నీకు ఫలం కావాలంటే ఉండు. దేవుడితో సావాసం అంటే ఆషామాషి కాదు, మనుషులతో ఉన్నట్టు కాదు. దేవుడితో సావాసం ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఏంటి వ్రతభంగము కలగకుండానట్లు ఏంటి దేవుని ఎరగని ప్రజలు చాలా మంది ఏంటి వాళ్ళ వ్రతం కోసం ఎంత నిష్టగా ఉంటారో. నీ భక్తి విషయంలో నీ దేవుడితో ఆ భక్తిని కొనసాగించడానికి నువ్వెంత నిష్టగా ఏంటి నీ భక్తి పాడవకుండా ఎంతగా నువ్వు ఉండాలనే విషయాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకున్నావా? ఎప్పుడైనా చేసుకున్నావా? సమయానికి రారు ఏంటి దేవుని సన్నిధిలో కూర్చోరు. అమ్మా సంఘ కార్యక్రమాలు ఇలా ఈ రీతిగా ఉన్నాయి, మీరు అందరూ కూడా పాలు పంచుకోమంటే మీకు నచ్చినట్టు వస్తారు, ఒకసారి రారు. ఆదివారం పోతే గుళ్ళు మానేస్తారు. ఏంటి మనము అన్ని విషయాలు కూడా దేవునికి ఎలా ఉండాలి? నమ్మకస్తులుగా కనబడాలంటే మనము ఈ రకమైన ప్రవర్తన మనలో ఉంటే మనం ఏం చేస్తాం? మన ద్వారా లోకానికి ఏముండదు, దేవునికి ఏముండదు, లోకానికి కాదు దేవునికి ఏముండదు, మహిమ ఉండదు. దీని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంతా చెప్పను, ఇంకా సబ్జెక్ట్ ఇంకా రెండో భాగం ఇంకో రోజు చెప్తాను, కానీ ఇంకో చిన్న మాట చెప్పిన ముగించాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ దేవుణ్ణి ఎవరు సమీపించలేరు, దేవుణ్ణి ఎవరినో సమీపించలేరు. ఆయన మరి సమీపించకపోతే ఆయన కార్యాలు ఎలా జరుగుతాయి అని మీ ప్రశ్న వేయచ్చు. ఏంటి అంతేనా? దేవుణ్ణి ఎవరు సమీపించలేరు అంటున్నారు కదా, మరి సమీపించలేనప్పుడు దేవుడి కార్యాలు మన జీవితంలో ఎలా జరిగిస్తాడు? ఆయన కార్యాలు ఎలా జరుగుతాయని సందేహం మీకు ఉండొచ్చు. అసలు దేవుడు ఎవరంటే అనంతరం చెప్పాను కదా, ఆయన ప్రభావము
అంతేకాదు ఆయన కళ్ళు అగ్నిజ్వాలలు వంటివి, ఆయన పాదములు కొలుములో పుటం వేయబడిన మెరేచున్న అపరంజితో సమానంగా ఉండేనని మాట మనకు కనబడుతుంది. ఏంటి ఇలాగ ఆయన ఏది చూసినా సరే ఆయన ఏంటండి ఆయన తేజస్సు అట, ఏంటి అతని ముఖమట్ట మహా తేజస్సుతో ప్రకాశించుతూనే సూర్యుని వలె కనబడుతుందని చెప్తున్నప్పుడు ఆయన సూర్యుని దగ్గర ఎలా కనీసం ఇక్కడ నిలబడే చూడలేము, దగ్గరికి సమీపించగలవా సూర్యుడిని? అటువంటి తేజస్సు కలిగినటువంటి దేవుణ్ణి ఎవరు సమీపించలేరు. అసలు ఈ దేవుడు మనం నమ్ముకున్న దేవుడు ఏంటి చెప్పాలంటే ఆయన మనకి బయటని 11 kV వాట్ ఉంటుంది, పెద్ద టవర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద లైన్స్ ఉంటాయి అన్నమాట. ఇంటికి వచ్చే కరెంట్ కాదు, 11 kV వాట్స్, చాలా హై కరెంట్ అన్నమాట, చాలా పవర్. అది ఏం చేస్తుంది? ఆ పవర్ని డైరెక్ట్గా ఇంటికి ఎవరు దాన్ని 11 kVని ఏం చేస్తారు? 400 kVకి మారుస్తారా? 400 kVకి మారుస్తారు. 400 నుంచి ఎక్కడికి వస్తుంది? 250 వాల్స్కి, 240 వాల్స్కి వస్తుంది. 240 నుంచి 241 ఒక వోల్ట్స్ కానీ ఎక్స్ట్రా అయిందా టీవీలు కాలిపోతాయి, ఫ్రిడ్జ్లు కాలిపోతాయి, ల్యాప్టాప్లు కాలిపోతాయి, అసలు మనం ఓడుకున్న వస్తువులన్నీ కాలిపోతాయి. ఎప్పుడు 240కి మించితే 241 ఒక్క వోల్ట్స్ ఎక్స్ట్రా అయినా సరే. అందుగురించి ఆ పవరు ఏంటి, ఆ పవరు ఏం చేయాలి? దేవుడికి ఒక పవర్ ఉంది. ఆయన 11 అసలు ఆయన ముట్టుకుంటే చచ్చిపోతాం, అది ముట్టుకోవసం లేదండి, దాన్ని సమీపించి ఆయన ముఖం చూస్తేనే చచ్చిపోతాం. అలాంటిది మన జీవితాలు ఎలా కార్యాలు జరుగుతాయని చెప్పడానికి మాట చెప్తున్నాను. అయితే తన ఆధిక్యతనంతటిని తగ్గించుకొని తనతో సమానమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తి తన కుమారుని, అద్వితీయ కుమారుని భూమి మీదకి మన కోసం పంపించాడు. దినస్తోత్రం, హల్లెలూయా. ఎంతగా అంటే ఆయన 11 kV వాటి నుంచి ఈయన 250, అంటే మనం భరించగలిగేంతగా ఉండేందుకు కావాల్సిన దేవుని కుమారుని ఒక మనిషి రూపంలో యేసు ప్రభు వారిని తన కుమారుడు, అద్వితీయ కుమారుని భూమి మీద పంపించడం జరిగింది. దినస్తోత్రం, హల్లెలూయా. అక్కడ అంటాడు కదా, ఏమంటాడండి? శిష్యుడు అడుగుతాడు, అయ్యా నేను దేవుని చూడాలంటే మీరు నన్ను చూస్తే ఆయన చూసినట్టు అంటాడు యేసు ప్రభు వారు. ఎవరు చూసినట్ట? మీరు నన్ను చూస్తే రెఫరెన్స్ నేను రాయలేదు కానీ నెక్స్ట్ వీక్ చెప్తాను, అది చాలా పెద్ద సబ్జెక్టు, నెక్స్ట్ వీక్ చెప్తాను. ఏంటి ఇక్కడ మీరు గమనించాలి ఏంటంటే అది గురించి తన ఆధిక్యతనంతటినీ కూడా ఇక్కడ ఇంకో మాట చెప్తాను మీకు. ఇక్కడ దేవుణ్ణి ఎవరు సమీపించలేరు. మరి ఆ దినాల్లో ఆత్మనిచ్చాడు కదండి, ఆత్మనిచ్చాడు కదా, ఆత్మనిచ్చి ఏం చేశాడు? సంసోన్ని వాడుకున్నాడు కదా. ఏంటి ఆత్మచేత యెహెజ్కేలుని తన ఆత్మ ద్వారా తిప్పి అన్ని చూపించాడు కదంటే, అప్పుడు మరి ఏమిచ్చాడో ఏం చేశాడో తెలియదు కానీ ఒక్క మాట, ఇప్పుడు ఆత్మ అప్పుడు అయితే కొందరికి ఇచ్చాడు కానీ ఇప్పుడు అందరికీ ధారాళంగా ఇస్తాడట దేవుడు. ఏంటి తన ఆత్మను అందరికీ ధారాళంగా ఇస్తాడట. ధారాళంగా ఇస్తాడని దానికి ఒక రుచి చెప్తాను చూడండి. యేసు ప్రభు వారు చనిపోయారండి. యేసు ప్రభు వారు కలవరి శిలువలో చనిపోయారు. చనిపోయినప్పుడు 3 సంఘటనలు జరిగాయండి. ఎన్ని జరిగాయి? 3 సంఘటనలు జరిగాయి. ఒకటి, లోకమంతా చెమ్మ చీకటి అయిపోయింది. మొట్టమొదటిది ఏంటండి? లోకమంతా చెమ్మ చీకటి అయిపోయింది. రెండోది ఏం జరిగింది? గొప్ప భూకంపం వచ్చిందంట. ఏంటి రెండోది ఏం జరిగింది? గొప్ప భూకంపం. మూడోది ఏం చేసింది? మూడోది దేవాలయపు తెర నడిమికి చిరిగను అన్న మాట ఉంటుంది. ఏంటండి? దేవాలయపు తెర నడిమికి చిరిగను. ఏంటి? దేవాలయంలో ఉన్న పరిశుద్ధ స్థలము, ఏంటి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఇప్పుడు ఒకప్పుడు సేవకుడు ఆవరణలోని విశ్వాసులు ఉండొచ్చు, ఏంటి పరిశుద్ధ స్థలంలో సేవకుడు రావచ్చు, అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు సమీపించడానికి అవకాశం లేదు. ఏంటి ఎవరు సమీపించడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఆ దేవాలయపు తెర ఏదైతే ఉందో అది రెండు మధ్యకి చిరిగిపోయిందట. ఇప్పుడు ఆ చిరిగిపోవడానికి అర్థం ఏంటంటే ఇంకా విశ్వాసులు అనేటువంటి ఎంత సామాన్యుడైన విశ్వాసం ఉంచితే వాళ్ళు డైరెక్ట్గా ముఖాముఖిగా దేవుడు వాళ్ళు దేవుడితో మాట్లాడడానికి దేవుడు ఏం అడ్డు లేకుండా చేశాడని చెప్పడానికి నిదర్శనంగా ఆ దేవాలయపు తెర నడిమికి మతికి చిరిగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దినస్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు ప్రభు అందరికీ సమీపస్తుడిగా ఉన్నాడు. నువ్వు మాట్లాడితే ఆయన మాట్లాడతాడు, నువ్వు దర్శించమని కోరుకుంటే ఆయన దర్శిస్తాడు. ఏంటి ఆయన పక్షపాతి కాదు. ఒకప్పుడు కొందరికే ఆత్మనిచ్చేవాడు, ఆ కొందరినే దేవుడు వాడుకునేవాడు. ఇప్పుడు అందరికీ ధారాళంగా ఇస్తున్నాడట తన ఆత్మను. ఏంటి అందరికీ ధారాళంగా ఇస్తున్నాడట. ధారాళంగా ఇచ్చి అందరితోటి మాట్లాడడానికి ఆయన సంస్కృతిగా కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన పక్షపాతి కాదు.
ఏంటి? దుర్మార్గులైన వారు సైతము, తిరుగుబోతుల సైతము, ఏంటి లోకములో చెడిపోయిన వారు సైతము అందరినీ అక్కడికి చేర్చుకోవాలని, అందరికీ తన కృపను అనుగ్రహించాలని దేవుడు తన ప్రతి ఒక్కరి పట్ల అదే ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ ప్రేమతోటే ఏంటి ఆయన నీకును దేవునికి మీకు మధ్యవర్తి ఎవడును లేకుండా దేవుడే నిన్నేం చేశాడండి? విశ్వాసులుగా ఉన్న నిన్ను సేవకునిగా మార్చాడు. సేవకులకొకరికే ఏంటి దేవుని పరామర్శించడానికి, దర్శించడానికి ఏంటి ఒక రాయబారిగా ఉండే హక్కు. కానీ ఇప్పుడు విశ్వాసులు కూడా ఏం చేశాడు? వాళ్ళు యాజకులు చేశాడు అనలేదా? ఏంటండి? మీరు రాజులని యాజక సమూహం అని చెప్పలేదండి? చెప్పడలేదా? మీరు విశ్వాసులు కాదు, రాజులైన యాజక సమూహం. నా బిడ్డలైన వారిని, కేవలం అది పిల్లలైన వారికే ఇటువంటి ధన్యతను దేవుడు అనుగ్రహించి ఇంకా అరమరకు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా తన పిల్లలుగా చేసుకొని అందరినీ రాజులను యాజక సమూహంగా మార్చి తన దర్శనాన్ని తన ముఖం తనను చూడడానికి కావలసిన భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అందించాలి ఉద్దేశంతో ఆ దేవాలయపు తెర నడుమికి చిరిగిందనడానికి అది అర్థం. దినస్తోత్రం హల్లెలూయా. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబిక దర్బార్ బత్తి అని అంటారు కదా. అనుసంధానంగా ఉండేది. ఒకప్పుడు మధ్యవర్తిగా ఎవరుండేవారు? సేవకులు ఉండేవారు. ఇప్పుడు సేవకులు ఏం కాదండి, సేవకులు బోధించిన వరకే. ఇంకా అనుసంధానం, నువ్వు ప్రార్థన చేస్తే నీతో డైరెక్ట్గా ఆయనే మాట్లాడతాడు. నీతో నిజంగా ప్రార్థన చేస్తే ఆయన ముఖ దర్శనం నువ్వు చేసుకుంటావు. ముఖ దర్శనం ఎలా చేసుకుంటారంటే చెప్పబడలేదా? ఏంటి? మత్తసువార్త చెప్పబడ హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని చూచేద్దరు. నీ హృదయం శుద్ధిగా ఉండాలి కానీ, కల్మషం లేకుండా ఉండాలి కానీ, అరమరకు లేకుండా స్వచ్ఛంగా పరిశుద్ధంగా నువ్వు ఎప్పుడైతే జీవించగలుగుతావో నువ్వు దేవుణ్ణి ఏంటి ముఖ దర్శనం చేసుకుంటావట. దేవుని యొక్క అందరికీ భాగ్యం లేదు. దేవుని పిల్లలకి ఇచ్చాడు. ఎవరైతే ఆయన విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో అటువంటి వారికే ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. నిజంగా నీకు కల్మషం లేకుండా దేవుని ఎడల అపారమైన ప్రేమ, ఏంటి దేవుని అంటే గొప్ప భక్తి, దేవుడి పట్ల వీరైతే చూపగలిగిన వాడు అయితే దేవుడితో ముఖ దర్శనము, ముఖాముఖిగా మాట్లాడడానికి, ముఖ దర్శనం చేసుకోవడానికి దేవుడు గొప్ప భాగ్యము ఈ దినాల్లో నీకు అనుగ్రహించాడని విషయం నువ్వు తెలుసుకోవాలి. దినస్తోత్రం హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఇకపోతే తండ్రి గురించి చెప్పాను కదా, కుమారుని గురించి చెప్పాలి. ఏం చెప్పాలి? కుమారుని గురించి చెప్పాలి. ఏం చెప్పాను ఇందాక? కృపావరములు నానా విధములుగా ఉన్నము కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నము కానీ ప్రభు ఒక్కడే, నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలో అన్నింటినీ జరిగించే దేవుడు ఒక్కడే అని చెప్పాను. ఇక్కడ తండ్రి అంటే ఎవరు? ఆయనకున్న ఆధిక్యత అంటే ఏంటి? కుమారుడు అంటే ఎవరు? ఆయన వచ్చే పని ఏంటి? ఆత్మ అంటే ఎవరు? ఆయన చేయ కార్యములు ఏంటి అనే దాని గురించి వాక్య సారాంశం అండి. ఇప్పుడు తండ్రి అంటే ఎవరు? ఆయనకున్న ఆధిక్యత గురించి చెప్పాను కదా. మరి కుమారుడు అంటే ఎవరు? ఆయన వచ్చే పని ఏంటి? ఆత్మ అంటే ఎవరు? ఆయన చేయ కార్యములు ఏంటి అనే దాని గురించి నెక్స్ట్ సెక్షన్లో వీలైతే వచ్చే వారంలో ఎప్పుడైనా మనం చెప్పుకుందాం. మరి దయచేసి మరి ఈ సమయాన్ని నేను ముగిస్తున్నానండి. అందరూ కూడా తల వంచినట్టయితే ప్రార్థన చేసుకుందామండి. దయచేసి తల వంచి